Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే క్యూపీఎఫ్పీ అయిన రమేష్ పసుపులేటి గారు. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో మల్టీ బ్యాగర్ స్టాక్ ఏదైతే చరిత్ర సృష్టించిందో అలాగే అసలు ఎవరు ఊహించని రీతిలో పర్సంటేజ్లు పెరుగుకుంటూ పోతుందో అలాంటి స్టాక్ గురించి ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఎస్టర్డే వచ్చిన ఒక న్యూస్ విన్నాక ఒక స్టాక్ గురించి నేను అసలు ఆశ్చర్యపోయాను అనమాట. ఎల్సిడ్ స్టాక్ 3 రూపీస్ నుంచి దాదాపుగా 2,62,000 ఇంకా ఎక్కువే కూడా పెరుగుతూ ఉంది. అంటే ఇది ఒక మల్టీ బ్యాగర్ స్టాక్. ఎలా జరిగింది ఈ స్టాక్ యొక్క జర్నీ, ఏ విధంగా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంత స్టేజ్కి ఎలా రీచ్ అయింది, ఈ మల్టీ బ్యాగర్ ఎలా వర్క్ అయింది తెలుసుకోవచ్చా? డెఫినెట్గా అండి. ఇది మీరు ఒక్కళ్ళే కాదు, యాక్చువల్గా మొత్తం వరల్డ్ వైడ్ ఈ స్టాక్ గురించి చూస్తున్నారు. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో కూడా ఇది బాగా బజ్జున్న స్టాక్. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇండియాలో కల్లా కాస్ట్లీ స్టాక్. టుడే ఇది 2,70,000 ఉంది. సో ఇండియాలో మొన్నటిదాకా నెంబర్ 1 స్టాక్ ఏంటంటే ఎంఆర్ఎఫ్ ఏంటంటే 1,23,000 రూపీస్ ఉంది. ఓకే. కానీ ఇది ఎంఆర్ఎఫ్ జర్నీ చాలా లాంగ్ జర్నీ. సో వీళ్ళు స్ప్లిట్ చేయకుండా అట్లాగే సేమ్ కంటిన్యూ చేసుకుంటా 1,23,000 చేశారు. మ్యాక్సిమం 1,50,000కి వెళ్ళి ఇప్పుడు 1,23,000కి వచ్చింది ఎంఆర్ఎఫ్. ఇదే ఇండియన్ హిస్టరీలో కాస్ట్లీ స్టాక్ అంటే ఇదే. సో సడన్గా చూసేసరికి ఓవర్ నైట్ ఒక్క ట్రేడింగ్ సెషన్లోనే ₹3.50 ఉన్న స్టాక్ ఒకే ఒక ట్రేడింగ్ సెషన్లో ఆల్మోస్ట్ 2,26,500 రూపీస్. సో విత్ ఇన్ నో టైమ్ 2-3 డేస్లోనే 2,73,000 అంటే మొత్తం 2,73,000 అంటే ఆల్మోస్ట్ 3 రూపీస్ నుంచి ఇప్పుడు దాకా చూస్తే 70 lakhs పర్సంటేజ్ పెరిగింది. 70 lakhs పర్సంటేజ్ అంటే ఒక స్టాక్ మామూలుగా ఎంత రిటర్న్ ఇస్తుంది? మనం ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే 1 year కోసం ఎంత రిటర్న్ వచ్చిందని మనం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, నార్మల్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కోరుకునేది ఏంటంటే డబుల్ అవ్వాలని కోరుకుంటారు 1 year రివ్యూలో. అలాంటిది ఒక్క రోజులోనే 67 lakhs పర్సంటేజ్ ఇచ్చిందంటే, సో ఇలాంటి స్టాక్ ఎక్కడ లేదు, ఇప్పుడు దాకా రాలేదు వరల్డ్లోనే. ఇప్పుడు దాకా ఒక్క రోజులో 67 లక్షల పర్సంటేజ్ ఇచ్చిన స్టాక్ ఇప్పుడు దాకా రాలేదు. మరి ఇది ఎలా ఇవ్వగలిగింది? సో వీళ్ళు కూడా 1980 నుంచే ఉన్నారు, ఐపీఓకి వచ్చారు. ఓకే. కానీ 1990లో వాళ్ళు ఏషియన్ పెయింట్స్ స్టార్ట్ చేసినప్పుడు ఏషియన్ పెయింట్స్లో వాళ్ళు 2.85% హోల్డింగ్ చేశారు. ఆ కంపెనీలో 2.85% శాతం ఆ కంపెనీలో ఈక్విటీ కొన్నారు వీళ్ళు. సో కొని వీళ్ళు కూడా ఒక వన్ ఆఫ్ ద ఓనర్స్ లాగా 2.85% శాతం వరకు వాళ్ళు ఓనర్స్ లాగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంటి పెట్టుకొని ఉన్నారు. కాకపోతే వీళ్ళకు ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఏం ఆఫీస్ లేదు. వీళ్ళని హోల్డింగ్ కంపెనీస్ అంటారు. ఇలాంటి హోల్డింగ్ కంపెనీస్ మన ఇండియాలో చాలా ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఆఫీస్ ఉండదు, రెంట్లు ఉండవు, ఎంప్లాయీస్ ఉండరు, సో కాస్ట్ ఏమి ఉండదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర వచ్చిన ఇన్వెస్ట్మెంట్ అంతా పూల్ చేసి ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. వీళ్ళు ఓన్లీ ఏషియన్ పెయింట్స్ అనే కాదు, ఇంకా 2-3 కంపెనీలు కూడా కలిపి 4.3% ఉంది. దాని వర్తే 12,000 కోట్ల రూపాయలు ఉంది. ఓకే. అంటే వీళ్ళు పెట్టిన పెట్టుబడి పెరిగి ఏషియన్ పెయింట్స్ కూడా పెద్ద కంపెనీ, దాదాపు 3 లక్షల కోట్ల కంపెనీ. అందులో 3% అంటే ఆల్మోస్ట్ 9,000 కోట్లు ఏషియన్ పెయింట్స్లో ఉన్నాయి వీళ్ళకి. సో వేరే కంపెనీలు అన్నీ కలిపి 12,000 కోట్ల రూపాయలు ఉన్నాయి వీళ్ళకి. సో కానీ ఆఫీస్ లేదు. వీళ్ళ కంపెనీ వాల్యూ 12,000 కోట్లు, ఆఫీస్ లేదు, ఆపరేషన్స్ ఉండవు, ఏముండవు. వీళ్ళు ఏంటంటే డివిడెండ్సే వీళ్ళ ఇన్కమ్. చాలామంది మన ఇండియాలో డివిడెండ్స్ మీద ఆధారపడి ఉంటారు. సో ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి 2-3% వేసుకున్నా కూడా 2-3 లక్షలు డివిడెండ్ వస్తుంది ₹1,00,00,000 ఉన్న వాళ్ళకి. అలాంటిది వీళ్ళకు ఉంది 12,000 కోట్లు. సో వీళ్ళ ఆదాయమే చూసుకుంటే 770 కోట్లు వీళ్ళు ఓన్లీ డివిడెండ్ ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ సంపాదిస్తున్నారు. అది కూడా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 128 crores చెప్పారు. ఈ ఇయర్ వచ్చేసి 238 crores వాళ్ళు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ అదర్ ఇన్కమ్స్ అన్నీ కలుపుకొని 256 crores వాళ్ళు ప్రాఫిట్ చూపించారు. సో ఇదంతా ఎవరికి వస్తుందంటే వీళ్ళ స్టాక్ హోల్డర్కి వస్తుంది. సో అన్నీ కలుపుకున్నా కూడా వీళ్ళ స్టాక్ వాల్యూ ₹3.53 ఇప్పుడు దాకా కూడా. గత 10 ఏళ్ళుగా చూసినా కూడా హైయెస్ట్ టచ్ చేసింది 15 రూపీస్. ఇవాళ చూస్తే ఒక 1 week బ్యాక్ చూస్తే ₹3.53. కానీ వీళ్ళు డివిడెండ్ వచ్చేసి 25 రూపీస్ డివిడెండ్ ఇచ్చారు. సో పెద్ద పెద్ద కంపెనీలే, పెద్ద పెద్ద పేరున్న కంపెనీలే 5 రూపీస్ డివిడెండ్ కూడా ఇట్లా పర్ షేర్. సో వీళ్ళు 25 రూపీస్ డివిడెండ్ ఇస్తున్నారు వీళ్ళు షేర్ హోల్డర్కి. ఎట్లా ఇస్తున్నారంటే వీళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ అలా ఉన్నాయి. సో ఒక్క ఏషియన్ పెయింట్స్ నుంచే వీళ్ళకి 700 కోట్లు డివిడెండ్ వస్తుంది. సో ఇలాంటి కంపెనీలు ఇండియాలో చాలా ఉన్నాయి. తర్వాత ఏమైందంటే
వీళ్ళకున్న షేర్ హోల్డర్లు మొత్తం చూస్తే 300 మంది ఉన్నారు అంతే. జస్ట్ 300 మెంబర్స్ అంతే. 300 మెంబర్స్. యాక్చువల్గా వీళ్ళు 2015 వరకు కూడా వీళ్ళకు ఉంది జస్ట్ 7 ఓకే. షేర్ హోల్డర్స్ 7. వాళ్ళు ఎవరంటే ఓనర్స్, ప్రమోటర్స్. సరోగి ఫ్యామిలీ అని దీని ప్రమోటర్స్ హోల్డింగ్ కంపెనీ వాళ్ళే ఉన్నారు. 2015 తర్వాత ఏం చేశారంటే కొద్దిగా పబ్లిక్ని కూడా ఆఫర్ చేద్దాం వాళ్ళకు కూడా కొంచెం అని చెప్పి ఆఫర్ చేస్తే, సో అన్లిస్టెడ్ మార్కెట్కి వెళ్ళారు. ఫస్ట్ అన్లిస్టెడ్ మార్కెట్లో వాళ్ళు ఆఫర్ చేస్తే అరౌండ్ 328 మెంబర్స్కి వచ్చారు. 328 మెంబర్సే ఉన్నారు. అందులో కూడా మేజర్ హోల్డింగ్ వచ్చేసి 75% ప్రమోటర్ దగ్గరే ఉంది. సరోగి ఫ్యామిలీ ఆర్ వకీల్ ఫ్యామిలీ వీళ్ళ దగ్గరే ఉంది. ఇంకొక 25%లో కూడా మ్యూచువల్ ఫండ్స్లో కొంత భాగం ఉంది. తర్వాత రీటైల్ ఇన్వెస్టర్స్. సో మామూలుగా ప్రజల దగ్గర ఓన్లీ 4.5% ఉంది. ఇక్కడ ఉండే ప్రాబ్లం ఏంటంటే బుక్ వాల్యూ అంటారు. ఇది 4,48,000 రూపాయలు ఉంది ఒక షేర్ వాల్యూ. అంటే 4,48,000 రూపాయల వర్త్ ఉన్న షేరు ₹3.53 ట్రేడ్ అవుతుంది. సో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఇలాగ హోల్డింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి ఇండియాలో. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ఇలాంటి కంపెనీస్. ఇవన్నీ ఏం చేశాయంటే సెబీకి రిక్వెస్ట్ పెట్టుకున్నాయి. రిక్వెస్ట్ పెట్టినప్పుడు సెబీ కూడా ఇది కరెక్ట్ కాదు, ఇంత వాల్యూ ఉన్న కంపెనీ ₹3.53 అవ్వడం ఏంది, ఇది కరెక్ట్ కాదు, వాల్యూ తప్పని చెప్పి సో వాళ్ళకి ఓపెన్ మార్కెట్ ఆక్షన్కి పిలిచింది. ఈ ఓపెన్ మార్కెట్ ఆక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఇది ఎలా ఇచ్చారంటే వాళ్ళకి ఫెయిర్ వాల్యూ డెరైవ్ చేయడానికి. అంటే దీని విలువ ₹3.53 కాదు, ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. సో ఇలా అయితే ట్రేడ్ అవ్వట్లేదు ఇవి. ఎందుకంటే ₹3.53 దగ్గర అమ్మడానికి ఎవరు రెడీగా లేరు. ఈ 328 షేర్ హోల్డర్లు కూడా అమ్మట్లేదు. ఎందుకు అమ్ముతారు? కంపెనీ వాల్యూ 4,48,000 ఉంది ఒక షేర్ వాల్యూ. ఇక్కడ చూస్తే ₹3.53 అమ్మాలంటే మార్కెట్లోకి నో ఛాన్స్. అంత లాస్గా ఎవరు అవ్వలేరు కదా. కోట్ల రూపాయలు ₹1,000 ఎవరికి అమ్ముకోరు కదా. సో అందుకని చెప్పేసి దీన్ని మార్కెట్లోకి ఓపెన్ మార్కెట్ ఆక్షన్కి పిలిచింది. ఓకే. ఫెయిర్ వాల్యూ డెరైవ్ చేయడానికి. సో ఫెయిర్ వాల్యూ ఎంత ఉందని చూస్తే సో ఇలాగ ఇంకా మొత్తం ఆక్షన్ పిలిచారు కదా. సో ఒకరు 2,20,000 అన్నారు, ఒక 2,30,000 అన్నారు. అట్లాగే మార్కెట్లోకి వితిన్ 1 డే 1 సెషన్లో ₹3.53 2,26,500 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. సో ఒకరు రెడీగా ఉన్నారు బయర్ ఆ రేట్లో కొనడానికి. సరే ఆ రేట్లోనా 2,26,000 అయినా ట్రేడ్ అయిందంటే అది కూడా లేదు. ఎందుకంటే అమ్మడానికి ఎవరు రెడీగా లేరు. ఎందుకంటే దాని విలువ 4,48,000 కోట్లు. తర్వాత సరే అని చెప్పేసి అప్పర్ సీలింగ్లో పెట్టారు కొనేవాళ్ళు. ఓకే. కొనడానికి ఏం చేస్తారు, దానికి అప్పర్ సర్క్యూట్ ఉంటుంది లేదా లోయర్ సర్క్యూట్ ఉంటుంది. ఎంత రేట్ అన్నా కొనాలనుకున్న వాళ్ళు అప్పర్ సర్క్యూట్లో పెడతారు. ఎంత రేట్లో ఉన్నది అమ్మేయాలనుకున్నారు లోయర్ సర్క్యూట్లో పెడతారు. సార్ అప్పర్ సర్క్యూట్లో పెడితేనే 13,000 అప్పర్ సర్క్యూట్. అంటే 2,20,000 నుంచి 13,000 కలిపితే 2,39,000కి అయింది వితిన్ 1 డే. సో అక్కడైనా ఎవరైనా ఉన్నారంటే ఎవరు అమ్మేవాళ్ళు లేరు. సో సరే మార్కెట్ క్యాపిటల్ కూడా 5,80,000 అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే దీని వాల్యూ పెరిగిపోయింది కదా. 4,48,000 నుంచి 5,80,000కి మొత్తం బుక్ వాల్యూ వెళ్ళిపోయింది. ఓపెన్ మార్కెట్ సేల్లోనే వీళ్ళు ఎంత చూసారంటే ఇన్ కేసు ఇప్పుడు ఈ టైం నుంచి ఎటువంటి డెసిషన్స్ ఇప్పుడు ఆ కంపెనీ తీసుకోబోతుంది అంటారు? ఎటువంటి విధంగా స్టాక్ అనేది డెవలప్ అవుతుందా, లేదంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకేమన్నా అప్ అండ్ డౌన్స్ మళ్ళీ చూసే ఛాన్స్ ఉందంటారా, లేకపోతే దాని స్టేటస్ ఏ విధంగా ఉండబోతుంది? లేదండి, ఇప్పుడల్లా దాన్ని స్టేటస్ డౌన్ అయ్యేది అవకాశమే లేదు. ఎందుకంటే దీని ఫెయిర్ వాల్యూ 3 లక్షలు ఆల్మోస్ట్ ఇప్పుడు మార్కెట్ 2,71,000 ఉన్నా కూడా దీని బుక్ వాల్యూ ఎంత ఉందంటే 6 లక్షల రూపాయలు దాటిపోయింది ఈరోజు. మనం బుక్ వాల్యూ అనేది మెయిన్ దీన్ని చూసుకోవాలి. బుక్ వాల్యూ అంటే ఈరోజు కంపెనీ తీసేస్తే, ఈరోజు నైట్ కంపెనీ తీసేస్తారు, రేపు మార్నింగ్ షేర్ హోల్డర్కి ఎంత వస్తుంది పర్ షేర్, అది ఎంత ఉందని చూసుకుంటే దాదాపు 6 లక్షల రూపాయలు ఉంది ఒక షేర్కి. అంటే ఇవాళ 2,60,000 రూపాయలు మనం షేర్ కొన్నా కూడా ఈరోజు నైట్ కంపెనీ తీసేసినా కూడా మనకు 6 లక్షల రూపాయలు వస్తుంది. అంత వర్త్ వాల్యూ ఉంది. సో వాళ్ళు కూడా ఏం తెలివి తక్కువగా ఉండరు కాబట్టి 2,60,000 రూపాయలకి ఎందుకు అమ్ముతారు? అది 6 లక్షలు దాటిన తర్వాతనే అమ్ముతారు. వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ చూసుకున్నా కూడా మార్కెట్ క్యాప్ ఈరోజు 5,000 కోట్లు ఉంది. సో 5,000 కోట్లు అంటే చాలా మంచి కంపెనీ. సో ఇట్స్ ఒక మిడ్ క్యాప్ స్టాక్ ఇది. సో మిడ్ క్యాప్ స్టాకు వితిన్ నో టైంలో ఇప్పుడు లాస్ అయ్యే అవకాశం లేదు. నాకు తెలిసి ఇది ఇక్కడ అల్లా ఆగదు. ఇక్కడ నుంచి 6 లక్షల రూపాయలు దాటాల్సిందే. ఓకే. ఇంకోటి ఏంటంటే మనకు అవకాశం ఎక్కడ ఉందంటే ఈ స్టాక్లో లేదు ప్రజెంట్. ఎందుకంటే 6 లక్షల దాకా వాళ్ళు అమ్మేయడానికి రెడీగా లేరు. 328 మంది షేర్ హోల్డర్లు అమ్మడానికి రెడీ లేరు. మనకి ఎక్కడ ఉందంటే ఇలాంటి స్టాక్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. సో పేర్లు చెప్పకూడదు. సో మనం సెబీ ప్రకారం రిజిస్టర్డ్ కాదు కాబట్టి చెప్పకూడదు, కానీ డెరైవ్ చేయొచ్చు. డెఫినెట్లీ సార్. అండ్ ముఖ్యంగా ఇలాంటి స్టాక్స్ ఉన్నాయి అని చాలామందికి యాంగ్జైటీ ఎక్సైట్మెంట్ ఉంటుంది.
బట్ దాని గురించి ఏ విధంగా తెలుసుకోవాలి, మీలా ప్రొఫెషనల్స్ వాటి గురించి ఎలా తెలుసుకుంటారు అనే విషయాలపై కూడా మీరు ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉన్నారు, పర్సనల్ అపాయింట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు. అంటే ఒక మల్టీ బ్యాగ్ స్టాక్ అనేది ఏ విధంగా మారబోతుంది, దానికి సంబంధించి ఓపెన్ మార్కెట్ సేలా లేకపోతే ఇంకా వేరే వేరే ప్రొసీజర్స్తో మారబోతుందా, ఇలాంటి ఎన్నో విషయాలు మన అందరినీ ఉత్కంఠకు గురి చేస్తూ ఉంటాయి. నిజానికి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మనం ఉన్న పలంగా కోటీశ్వర్లు అయ్యే స్కోప్ కూడా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఆచి చూచి అడిగేయకపోతే ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇలాంటి ప్లేస్తోనే ఒక ప్రొఫెషనల్ యొక్క హెల్ప్ అనేది మనకు అవసరం ఉంటుంది. సో రమేష్ పసుపులేటి గారు లాంటి ఒక ప్రొఫెషనల్ ద్వారా మనం ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తే మనం కూడా ఫైనాన్షియల్గా ఒక మంచి పొజిషన్కి రీచ్ అవ్వడానికి మనకు స్కోప్ ఉంటుంది. సో ఈ ఎపిసోడ్ ద్వారా మీకు తెలియాల్సింది ఏంటి అనుకున్నానంటే, ముఖ్యంగా మనకు తెలియని విషయాల్లో ఒక ప్రొఫెషనల్ యొక్క హెల్ప్ తీసుకుంటే మనం ఇలాంటి ఎన్నో విషయాల ద్వారా రిచ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి మనకు దొరుకుతాయి. సో లేట్ చేయకుండా పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ఓపెన్గా ఉన్నాయి, వెంటనే కాల్ చేసి మీరు పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.